దేవుడు నాడు నేడు ఏకరీతున్నవాడు. తన మాట గొప్పది, తన వాక్కు గొప్పది, దేవుని సన్నిధానం గొప్పది. ఈ సమయము దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించిన మనం తన పరిశుద్ధమైన యొక్క మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ వాక్యం ఈ విధంగా చదివిస్తుంది. దేవుని మాటను బట్టి, దేవుని ఆకును బట్టి చూస్తే 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం చెప్తున్న దేవుని వాక్యలో, ఆయన మీ వెడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. క్రీస్తు మన యందు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన ఈ లోకంలో ఒక కన్యక గర్భమందు ఆయన ఈ లోకంలో జన్మించినవాడు. క్రీస్తు యేసు జన్మించడానికి ముందే ఎన్నో విషయాలు తనకు ప్రవచనాలు మనం చూసాం. దేవుని ఆజ్ఞ వస్తుంది. క్రీస్తు యేసు శక్తిమంతుడు అని ఎప్పుడు కూడా మనుషుల వల్ల బలహీనుడు కాడు. మనిషిని ఏ విధంగా తన మహిమగా మార్చుకోవాలో, మనిషి బలహీనతలు బట్టి ఆయన బలహీనుడు కాలేదు, కానీ ఆయన పరిశుద్ధమైన నామంలో ఆయనకున్న శక్తిని బట్టి మనిషికి బలహీనతలైన జయించి మనిషిని తన పరిశుద్ధమైన నోట తన స్వాధీనపరుచుకున్నవాడు యేసయ్య. శక్తిమంతుడు. యేసుక్రీస్తుకు వేయగలిగాక ఈ క్షణమును గ్రహించాలి. నాడు నేడు ఎక్కిరెత్తుకున్న తండ్రి, ఆయన బలవంతుడైన దేవుడు. ప్రేమైన సహోదరి సోదర, ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు జీవంగల దేవుడు ఈ విషయాన్ని మనకు అనుగ్రహించిన విషయాన్ని బట్టి, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బలవంతుడు. యెషయా 9:6 చెప్పాడు అన్నమాట. నిత్యుడుకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతని పేరు పెట్టబడను. ఎలి అనగా అనుగ్రహింపబడను. ఆయన భుజం మీద రాజ్యభారమునను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఏ దేవుడైనా బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడు. యేసుప్రభు ఎవరు? బలవంతుడు, శక్తిమంతుడు. ఈ సమయము దేవుని వాక్యం వింటున్న ప్రేమైన సహోదరి సోదర, ఆయన బలవంతుడు. నీలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు, నీలో ఉన్న లోపితనములు, నీలో ఉన్న బలహీనతలను ఆయన జయించి నిన్ను వేధిస్తున్న దుష్టశక్తి నుంచి తప్పించి ఈ లోక అధికారం నుంచి నిడిపించిన వాడు యేసయ్య. ఈ లోక అధికారం నుంచి నేను తప్పించిన వాడు యేసయ్య. ఎందుకంటే ఆయన నీలోకి వచ్చిన వాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం చెప్తున్నమాట. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలగా. కారణం ఏంటంటే ఈరోజు దేవుడు మనతో చెప్పేది, ఆయన ఏ విధంగా బలవంతుడంటే శిశువుగా ఉన్నప్పుడే తన పరిశుద్ధ నామము ఘనమైనదిగా వెంచబడ్డది. ఆయన ఏ విధంగా బలవంతుడు అంటే మనను వేలుతున్న లోక అధికారి, లోకున్న శక్తి నుంచి, దుష్టుల నుంచి, అపవిత్రత నుంచి, రోగము నుంచి, బాధల నుంచి మనం విడిపించి, మనం దేనికి బానిసలైనమో బానిసత్వం చిడిపించి తన కృపను ఇక్కడ ప్రభు ఆజ్ఞను చూస్తున్నప్పుడు, మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు అంటే మన యందు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు కనుక నీకున్న సమస్త శక్తుల నుంచి ఆయన నిన్ను ఇడిపించినవాడు. నీ వ్యాధి నుంచి కావచ్చు, నీకు రోగం నుంచి కావచ్చు, నీకు ఆర్థిక పరిస్థితి నుంచి కావచ్చు, లేక నీ తాగుబోతు జీవితం నుంచి కావచ్చు, నీకున్న నానా విధమైన దుర్వ్యసనములు కావచ్చు, నీకున్న చెడ్డ వ్యసనములు కావచ్చు, నీలో ఉన్న చెడుతనమును ఆయన జయించాడు. అందుకే నిన్ను మోచించినవాడు. ఆయన బలవంతుడు. అక్కడ అండ కదా, బలవంతుడైన దేవుడు
ఏ దేవుడైనా? బలవంతుడైన దేవుడు. ఆయన మన ప్రేమించిన తండ్రి. అందుకే ఆయనకు సమస్తమును ఆయన సాధుల్లో ఉన్నవి. ప్రతి ఒక్కటి కూడా ఆయన సాధుల్లో ఉన్నవి. ప్రతి ఒక్కటి కూడా తన కృపలో ఉంటే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యమే. అందుకే మనిషి వల్ల తను చేసే ప్రతి కార్యమును చూస్తున్నప్పుడు మనిషిని తను ఏ విధంగా జయించగలుగుతాడో దేవుని వాక్యం చెరుస్తుంది. ఆయనను ఎవరినైతే ఉంటాడో వారు ఏ విధంగా జయిస్తారో కూడా దేవుని వాక్యం చెరుస్తుంది. ఆయన ఎవరితో ఉంటున్నాడో, ఎవరిలో ఉంటున్నాడో వారు కూడా లోకాన్ని జయించిన వారు, పాపాన్ని జయించిన వారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన్ని మీ వెడల బలహీనుడు కాడు కానీ అనే మాట వింటున్నాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన నామను బట్టి మన పాపానికి ఆయన ఏ విధమైన రాజీ పడలేదు, కానీ మన దోషమునైనా తుడిచిపెట్టకు తన్ను తాను అప్పగించుకున్నవాడు, ఆయన కృపలో ఆయన కరుణించేవాడు, ఆయన మన కోసం ఆయన తన యొక్క శక్తిని రుజువుపరిచినవాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన సహోదరి సోదరు, మరి ఈ సమయం క్రీస్తు యేసు ద్వారా మానవులకు కలుగుతున్న ప్రతి విధమైన బలమును శక్తిని తన కృప ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్న విషయం మొదటి దినవృత్తాంతాలు చూస్తే 29లో చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చెరుస్తుంది. 11, 12లో చూస్తే కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన యొక్క మాటను బట్టి మనిషి ఆయన చెలవిస్తున్న ఒక మాట మనం చూస్తున్నాం. యెహోవా భూమి ఆకాశం యందు ఉండు సమస్తము నీ వలన నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుతున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగను. నీవు సమస్తమును వేలువాడవును. బలమును పరాక్రమమును, ఆమేన్, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడును. అందరికీ బలమిచ్చువాడవు నీవే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకని ఆయన మీ వెడల బలహీనుడు కాడు కానీ అందరికి బలమిచ్చేవాడు, ఎవరైతే తన నమ్ముతున్నారో. ఎందుకంటే ఆయన బలవంతుడు గనక ఎవరైతే తన మాటపై ఆధారపడుతున్నారో, అందుకే వారు ఓడిపోయిన జీవితాలను, వడిలిపోయిన జీవితములను సడిలింపచేసి వారికి జీవాన్ని కలగజేసేవాడు. వారి యందు తన కటాక్షించు ఆయన కరుణించేవాడు. ఆయన పరిశుద్ధమైన నామను బట్టి ఆయన కరుణించి కటాక్షించేవాడు. తన మాట గొప్పది, తన వాక్కు గొప్పది. తన పరిశుద్ధమైన నామము బలమైన నామం, తన పవిత్ర ఒక నామం పరిశుద్ధమైన నామం. ప్రేమల సహోదరి సోదర, నేడు మనం ఆయన సన్నిధిలో నిలిచున్నాం. నేడు ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన ప్రజలుగా నిలిచున్నాం. ఆలోచించండి. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి, నాడు నేడు ఏకరీతుకున్న సర్వోన్నతమైన దేవుడు. అందుకని ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు కృపను బట్టి, ప్రభు కనికరం బట్టి, ప్రభు కటాక్షను బట్టి, జీవగల దేవుని యొక్క నామను బట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియమైన సహోదరి సోదర, ఆయన సన్నిధిలో మనము ఆయన నామను కనపరచు కోసం ఆయన పరిశుద్ధులంటే ఆయన మనకు శక్తినిచ్చేవాడు. బలవంతుడు. ఏమంతుడైనా బలవంతుడు. నీ వెడల ఆయన బలహీనుడు కాదు. అయ్యో నా చేత కాదు, నేను ఓడిపోయాను, ఈ జబ్బు బాగు చేయలేను, ఈ వ్యాధిని చిడిపించలేను, ఈ తాగుబోతుతనం చిడిపించలేను, లేక ఈ ఆర్థిక పరిస్థితి చిడిపించలేను. నీలో ఉన్నవాడు గొప్పవాడు, బలవంతుడు, నువ్వు శక్తిమంతుడు కనుక నేను నీ విషయంలో బలహీనుడని యేసుప్రభు చెప్పేవాడు కాడు. ఆయన బలవంతుడు. ఆయన బలవంతుడు. యేసుప్రభు అందుకే ఈ లోకంలోకి వచ్చినవాడు. మనిషిని బలవంతుడి చేయటకు వచ్చినవాడు, మనిషికి శక్తినివ్వటకు వచ్చినవాడు, మనిషికి ఐశ్వర్యం ఇవ్వటకు వచ్చినవాడు, మనిషిని దీవించడానికి వచ్చినవాడు, మనిషిని ఓడిపోతున్న మనిషికి జయించడానికి వచ్చినవాడు, మనుషుడు తన పాపముతో పడి ఉండే కొట్టుకలాడుతున్న వానికి తన కృపను అనుకరించి కటాక్షించడానికి వచ్చినవాడని పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సోదర, తన పరిశుద్ధమైన నామను బట్టి
తన కృపగల సన్నిధిలో వారికి కలిగిన ప్రతి బాధ నుంచి ఆయన విడిపించి విమోచించి తన నామం గణపరచుకోవట కోసం వచ్చిన వాడే యేసయ్య. అందుకని ఈనాడు మనం అనేకులు చూస్తున్నాం. యోబు గ్రంథం 26:12 తన బలం వలన ఆయన సముద్రం రేపను. దేని ద్వారా? బలం వలన. కనుక లూకా సువార్తలో మనం చూస్తున్న 3:8 చెప్తున్నాం మాట, మారు మనసులకు తగిన ఫలములు ఫలించుడి. ఏం ఫలించాలి? మారు మనసు తగిన ఫలములు. ఇక్కడ మనం ఎందుకు ఈ విషయం చూస్తున్నామంటే, దేవునికి బిడ్డలారా, దేవుడు మనకు బలమునిచ్చాడు. ఏమిచ్చాడు? బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు. తన పరిశుద్ధం కాబట్టి మనం ఆయన పరిశుద్ధమైన నామను బట్టి తగిన ఫలమును ఫలించిన వారే బలం గలవారు. ఏ గలవారు? భూమిని తన మాటతో సముద్రం రేపే దేవుడు మనకేమై ఉన్నాడు? ఏమైనాడు? బలమై ఉన్నాడు. ఈ బలమైన దేవుని దగ్గర మనం ఏమై ఉండాలి? మరి ఫలములు ఫలించేవారుగా జీవించాలి. మంచి ఫలములుగా మనం ఫలించాలి. పరిశుద్ధ దేవునికి అనుకూలంగా మనం ఫలించాలి. అందుకనే ఫస్ట్ మాట విన్నాం, మీ యందు బలహీనుడు కాదు కానీ శక్తిమంతుడు కనుకనే ఆయన మనకు బలమనిస్తున్నాడు. కనుక నేను ఈ పరిస్థితిని బట్టి ఫలింపలేకపోయాను, ఆ పరిస్థితిని బట్టి ఫలించలేకపోయానని ఈ సాకులు చెప్పడం కాదు, కానీ క్రీస్తు యేసు అనే బలవంతుడు మనతో ఉంటాడు. కనుక మనము మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. ప్రభుకి ఇష్టమైన ఫలములుగా ఫలించాలి. పరిశుద్ధ దేవునికి అనుకున్న ఫలములు మనం ఫలించాలి. జీవం ఈరోజు నీ కుటుంబము ఈ వాక్యం అన్న వాళ్ళారా, అనేక దినము నుంచి దేవుని తెలుసుకున్న వారు ఉన్నారు. కానీ ఫలము ఫలించకపోగా వారు బలహీనులై ఈ లోక అధికారికి లోబడి, అంటే ఈ లోకును వేలుతున్న వాని వెనక నానా విధంగా చెడ్డ క్రియలు జరిగించే దుష్టుడికి లోబడి దైవచిత్తానికి విరోధంగా మార్చబడి వారు ఫలములు ఫలించపోగా బలవంతులైన దేవుని బలహీనుడిగా చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో ఆయన ఎప్పుడు బలవంతుడే. వీరి దేవుడు ఏమయ్యాడు అని అడిగే స్థితికి కొందరు చెడ్డ క్రియలు బట్టి రుజువు అవుతున్నాయి. వారి పాపను బట్టి రుజువు అవుతున్నాయి. ఈరోజు నువ్వు ఆలోచించాలి. దేవుని యొక్క మాటను బట్టి మన బలవంతులుగా నిలిచి తన కృపలో శక్తివంతులవడం కోసం తన పరిశుద్ధ నామను బట్టి వాక్యం అన్న యమనస్తులారా, ప్రతి వారు కూడా వాక్యం, అనేకులు యమనస్తులు చాలామంది పరిశుద్ధ దేవుని వాక్యానికి లోబడి ఈనాడు వారు ఉపాసములతోనూ ప్రభుత్వం కలిసి నా యవన జీవితం బలహీనమైనది కనుక బలహీనత కాకూడదని వాక్యం మీద ఆధారపడి వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యముతో దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నవారు చాలామంది యవనస్తులు ఉన్నారు. కానీ కొందరు జీవితంలో చూస్తున్నప్పుడు శక్తివంతులు యేసుప్రభు యొక్క నామను బట్టి వీరు ఫలిస్తున్నారు, కానీ వారు ఫలమలేని వారుగా ఉన్నారు కొందరు. కారణం ఏంటంటే ఈ సంబంధం వాక్యం అన్న వారారా, వారు పడిపోయామంటున్నారు, చెడిపోయామన్నారు, వారి చెడు జీవితాన్ని కలుపుకునేమంటున్నారు. మంచి జీవితాన్ని అంటే ప్రభుత్వ కలుషితమని తీర్మానం చేసుకున్న వారు ఏమైపోతున్నారు? ఇటు ఏమైందంటే ఆయన మీ వెడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడేమన్నాడన్న మాట వారు మరిచి ఆయన శక్తికి కోరుకోవడానికి బదులుగా వారి బలహీనతలు వారు ఆధారం చేసుకొని దేవునిపై తిరగబాటు చేస్తున్న వారు ఫలముల ఫలించిన వారు ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం విన్న వారులారా కొందరు నాకు తెలుసు. ఈ వాక్యం ఏంటో నీవు చూస్తున్నావు, నువ్వు ఆలోచించవచ్చు. నా పాపము నన్ను ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు. శక్తిమంతుడైన దేవుడు యేసయ్య చూస్తున్నాడు. మనిషికి దేవునికి మధ్యవర్తికొని యేసయ్య చూస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు బ్రతికించిన దేవుడు, లేక వారు మరణం చెడిపించిన దేవుడు, నీవు బలహీనమైనప్పుడు కనికరించిన దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని మాట గొప్పదే, దేవుని సన్నిధి గొప్పదే. పరిశుద్ధ దేవుని యొక్క మాట చాలా విలువైనది. అందుకనే ఫలించాలి. కీర్తన 62:11 ఒక మాట చెప్తాడు, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. బలము తనది.
ఆయన బలముని ఎవరు కోరుకుంటున్నారో వారు బలహీనులు కారు. ఆయన బలముపై ఎవరైతే ఆధారపడుతున్నారో వారు ఫలిస్తారు. ఆయన బలముని ఎవరైతే ఆధారపడుతున్నారో లోకాన్ని జయిస్తారు. క్రీస్తు యేసు ఏ విధంగా జయించాడో జయిస్తావు. నువ్వెవరైనా కావచ్చు. దేవుడు తన కృపను బట్టి కరుణించి కటాక్షించేవాడు. కీర్తన 65:6 చెప్తున్న ఒక మాట, బలమైన నడుకట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచేవాడు ఆయనే. బలమనే నడికట్టుగా కట్టుకొని పర్వతాలను స్థిరపరచేవాడు ఆయనే. అట్టి దేవుడు నీకేమైనాడు? ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఏమైనాడు? ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదర, ఈ శక్తిమంతుడు, ఈ బలవంతుడు ఈరోజు నీకు నీ కుటుంబానికి ఆయన శక్తిమంతుడు కొంటున్నాడు. నిన్నును నీ కుటుంబాన్ని లేవనెత్తుటకు, ఉజ్జీపరచకు, ఆదరించుటకు అని నిరీక్షిస్తున్నాడు. నీకు తన పరిశుద్ధమైన నామను బట్టి నేను బలముతో నింపటకనున్నాడు. తన విలువైన రెక్కల చోట నేను మరుపరుచుకొని ఈ లోకమును జయించేవారుగా ఉండకున్నాడు. ప్రియమైన సహోదరి సోదర, ఆయన కృప గొప్పది, ఆయన సన్నిధి గొప్పది. ఫలించాలి. ఫలము లేని వాళ్ళు ఎవరు కూడా బలవంతులు కారు. ఫలము లేని వారు ఎవరు కూడా బలవంతులు కాదు. భూమి మీద మనం ఎంతో సంపాదించుకోవచ్చు. చాలామంది సంపాదనే గొప్ప ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఆత్మరక్షణ అనేది చాలా విలువైనది. ఆత్మ కొరకు కొంచెం ఈనాడు క్రీస్తు ఎందుకు వచ్చాడంటే, యేసు ప్రభు ఒక బలహీనమైన కుటుంబం నుంచి బయటకు వచ్చాడు. పేద గర్భమందున పుట్టాడు అంటారు, మంచిదే. ఆయన ఆ తల్లి తను ధరించుకున్న క్షణము నుంచి దేవుని యొక్క శక్తిని తను ఆధారం చేసుకోవటం వలన, తన తల్లి దేవుని శక్తిని ఆధారం చేసుకోవటం వలన అనేక శ్రమలను ఆమె దృష్టికి తెచ్చుకోలేదు. నిండి గర్భంతో ఉన్నప్పుడు 80 మైళ్ళ దూరం ఆమె నడవటం అంటే ఆ గాడిద పిల్లలు తీసుకుపోవడం నడిచిపోవడం జరిగింది. తర్వాత కూడా తాను చాలా శ్రమ పట్టడం చూస్తున్నాం. ఆ శక్తి దేవుడిచ్చాడు. క్రీస్తు తన గర్భంలో ఉన్న విషయమును పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో ఉన్న విధానాన్ని బట్టి పరిశుద్ధ దేవుని యొక్క మహిమను ధరించుకున్నది, అంటే శక్తిని ధరించుకున్నది. ఏదియూ తను కష్టంగా ఎంచుకోలేదు. ప్రభుకు మహిమగానని, అంటే ప్రభు దేవుని చిత్త నెరవేర్చక నిలిచినది. ఈరోజు నేను మన జీవితంలో చూస్తున్నప్పుడు మనం కూడా దేవుని యొక్క బలాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రభు పనిలో కానీ రక్షణలో కానీ నిలిచిన జీవితం ఇది మీకు ఏ విధంగా నీ ఒకసారి ఆలోచిస్తే చాలామంది నాకు కంప్లైంట్ చేస్తుంటారు, నా కుటుంబంలో ఈ విధంగా నన్ను ఈ విషయాన్ని బట్టి దూషించినారు, అవమానపరిచినారు అంటారు. అవి మనకు ఆనందకరంగా మార్చబడుతుంటాయి. కొందరు భయంకరమైన వ్యక్తులు వారు మారిన తర్వాత వారి కుటుంబంలో వారి భార్యను బట్టి వస్తున్న శోధన బట్టి నాతో చెప్తుంటారు. శోధన అంటే ప్రతి చిన్నదాన్ని వారు విసిగించే వారి విషయంలో చూస్తుంటాం. దేవుని ఆత్మకి విరోధంగా ప్రవర్తన చెప్తుంటారు. ఈరోజు మనం తెలుసుకోవచ్చింది ఒకటే, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఈ లోకంలో మనకున్న ఎదుగుతున్నవాడు. ఆయనే క్రీస్తు యేసు. దేవుని సన్నిధిలో చూస్తున్నప్పుడు నహీము గ్రంథంలో ఒక మాట, మొదటి అధ్యాయం 3వ వచనములో మొదటి భాగంలో చూస్తే, యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలము గలవాడు, శాంతము గలవాడు, దీర్ఘశాంతం గలవాడు, నిన్ను ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. కనుక పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో జన్మిళ్ళారా ఆలోచించండి. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, మహాబలముగాడు. ఈ బలమును మనం ధరించుకున్నప్పుడు యెహోవా దీర్ఘశాంతం గలవాడు, శాంతం వహించి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. సమయం దొరికితే నీవు నీ శరీరం సంతోషపెట్టని చూస్తారు చాలామంది. సమయం దొరికితే నీ మనసును లోకంతో కలిసిపెట్ట చూస్తుంటారు చాలామంది. ఒకవేళ రక్తసందర్భంలో పోయినప్పుడు
నీ హృదయమును ప్రభుకు పరిపూర్ణంగా దూరం వస్తారు కొందరు. వారితో పాటు చాలా డంబములు పలుకుతూ ఉంటారు. శక్తిమంతుడు, జుంగలవాడు, ఆయన మహిమ గల దేవుడు, ఆయన బలం మనం ధరించుకోవాలి. వాక్యం వినేవాళ్ళారా, ఆయన బలము మనం ధరించుకున్నప్పుడు మంచి బలమును ఫలిస్తాం. ఎవరైతే తన బలము ధరించుకుంటున్నారో వారి చక్కని బలమును ఫలించకు ఈ లోకం జయించిన వరకు ఆ కుటుంబం కనపడుతుంది. ఆ కుటుంబం దేవునితో కలిసి ఉంటుంది. 2 కొరింథీ పత్రిక 9 చూస్తే 8 చెప్తున్నాడు, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అమేన్, అమేన్, అమేన్. సమస్త కార్యమని చేయటం కోసం, మంచి కార్యం చేయటం కోసం ఆయన కృపను విస్తరింపజేసేవాడు. నీ హృదయం జాలితో ఉంటే నిన్ను ఆశ్రయించేవాడు. నీ యోగల మనసుంటే దేవుడు నీకు ఇచ్చేవాడు. ఆదరణ చూపిస్తే దేవుడు నీకు ఆదరణ చూపించేవాడు. ఆశీర్వాదం కలుగజేసేవాడు, కనికరిని చూపించేవాడు. ప్రేమైన సహోదరి సోదర, ఏదేమైనా సరే ఆయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యక శక్తి గల దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? నీకు చేయటం కానీ శాత కానివాడు కాడు. మోకరించి నీ సహాయం చేయటం కొన్నది సయ. నేను కనికరించిన కొన్న దేవుడు, సముద్రములో పెగిలింపు చేసిన దేవుడు, ఈరోజు నీకు సహాయం చేయటం కొనేసయ. తన కృపలో నిన్ను కరుణించి ఆయన కటాక్ష నీ మధ్య ఉంచిన ఏసయ్య. ఏసయ్య, పలుమార్లు నా కోపం ద్వారా, నా క్రోధం ద్వారా, నా తొందరపాటు ద్వారా, నా మత్సరము ద్వారా, నా అవిధేయత ద్వారా, నా ఉరుకులపాటు ద్వారా అనేక సార్లు ప్రభుత్వాన్ని నీ కృపను పోగొట్టుకు, నువ్వు చేసే మేలును పోగొట్టుకున్న పాపిన కదా అడుగు. ఈరోజు ఆయన ఇచ్చిన కొన్నాను నీ రోగము పోగొట్టుటకు, నీ వ్యాధిని తుడిచిపెట్టకు, నిన్ను కనికరిస్తకైనా సమర్థుడు కాడా, ఆయన శక్తి లేనివాడా, నీ గుణం మార్చుకోవాలి. నీ కుటుంబంలో నీతో పాటు నీకంటే వెనకొచ్చిన వారు ఎందుకు ఆశ్రయించాడు, దీవించాడు, ఎందుకు ఆయన కార్యం చేశాడు, నీ గుణలక్షణం మారాలి కదా. నా ప్రియమైన సహోదరి సోదర, ఈరోజు పరిశుద్ధ మరోసారి చదివిస్తున్నాడు. అడుగు యేసయ్యా, కనికరించున్నాడు, కటాక్షించున్నాడు. అయ్యో నేను పాపిని కదా అడుగు. ఆయన నీ వెడల బలహీనుడు కాదు, బలవంతుడు, నీ కార్యము చేసేవాడు. క్రీస్తు యేసు కన్యక గర్భమందు పుట్టి ఈ లోకులకు ఎందుకు వచ్చాడంటే ప్రతి మనిషి ప్రతి బలహీనులు బలపరుచునకును, వారి శక్తిహీనతకు శక్తినిచ్చి ఆదరించడానికి వచ్చిన యేసయ్య. అమ్మా అడుగు యేసయ్యని అడుగు, ప్రార్థన చేద్దాం. ఆదరించు యేసయ్యకు ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాల కొందనాలు చెరుస్తున్నా. మీ కృపగల పాదముల కొందనాలు, మీ కనికరణ పాదముల కొందనాలు. ఈ సమయం ప్రభుత్వండు మా బిడ్డలు మీరు బలహీనులు కారు, మీరు బలవంతులు, మాకు కార్యం చేసేవారు, మమ్మల్ని కరుణించేవారు. ఏ కుటుంబం అయితే ప్రభు ఒకళ్ళు నువ్వు బలహీనమని ఊహించి ప్రభు నీ శక్తిని పోగొట్టుకున్నారో, ఎవరైతే ప్రభు నీ పరిశుద్ధమైన మనిషి ప్రభుత్వం వారు పరుగులెత్తి వారిక అంధకార క్రియలతో వారి దేహంలో ఉన్న రోగం కోసం నేను మరిచిపోయి ఉన్నారో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కరుణించండి, కటాక్షించండి, విడిపించండి, నీ సహాయం దయచేయండి, నీ విలువైన నీ మహిమను దయచేయండి. వాక్యం వినే ప్రతి బిడ్డ బలపరచండి, కనికరించండి, సహాయం తెచ్చండి. వారి వేళ మీ కనికరం దయచేసి నడిపించండి. ఓ ప్రభు, మాకు క్రీస్తును చూసిన ప్రతి బిడ్డకి ఈ వాక్యం విన్న ప్రతి వారు కూడా కరుణించి వారి జీవితాలకు సహాయం చేస్తూ ఆదరించమని, నీ కృపల సన్నిధి అనుగ్రహించి మీరు సహాయం తెచ్చమని, నీ సన్నిధి కాంతినిచ్చి మీరు కరుణించమని, మా కుటుంబంలో కాచిన దీవెన ఆశీర్వాదం కనుకరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.